సో మీరు స్పీకర్ అవుతారని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. దానికి ఫైనల్ గా మీరు ఇచ్చే ఏదో సోషల్ మీడియాలో కాదా ఇంట్రెస్ట్ లేదా? మీరు ఒకసారి వైజాగ్ లో ఒక నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు మాట్లాడుతూ జగన్ గారు కనుక గెలిచినా కూడా ఆయన అసెంబ్లీకి రారు అని చెప్పి అని అన్నారు. అవును, ఎందుకు రారు? ఇప్పుడు రాడు, అతను తట్టుకోలేడు. నేను రాని అన్నట్టుగా చెప్పారు మీరు. లాస్ట్ టైం కూడా అతను రాలేదుగా, చివరి 2 ఏళ్ళు రాలేదుగా. ప్రజల్లో తిరిగారు ఆయన అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు రాడు. ప్రజల్లో తిరగాలంటే అసెంబ్లీ సమావేశం జరిగి 15 రోజులు రావచ్చు కదా. రాలేదు అతను, ఇప్పుడు కూడా రాదు. ఏదో జారేస్తుంది అని చూస్తే. వీళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు ఏంటి బాబు. ఒక అమ్మఒడి అన్నది కాకుండా ఇంకో 4 పేర్లు చెప్పండి. పింఛన్లు ఇచ్చాడు అందరికి. పింఛన్లు ఇవ్వలేదా గతంలో? అసలు 3000 చేసింది ఎవరు? అవును, నవరత్న పథకాలు 2000 చేసింది ఎవరు? బాబు గారే. అవును, దాన్ని 4000 చేస్తానని అన్నారు. 4000 తర్వాత 3000 చేసింది ఆయనే అనౌన్స్ చేశారు. ఇతను కంటిన్యూ చేశాడు దాన్ని. మళ్ళీ ఫస్ట్ 2000 చేసింది ఆయనే. అవును, అది గ్రాడ్యువల్గా అప్పుడే 3000 చేస్తా అన్నారు. ఇతను వచ్చి 250 పెంచుతా అన్నారు. ఇప్పుడు 3000కి వచ్చాడు. ఈయన 4000 చేశాడు రేపటి నుంచి. ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ దాని నుంచి కూడా మేము ఆ డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. పెన్షన్ ఇవ్వడం అనేది 50 రూపాయలని 200 చేసింది. 200 నుంచి 1000 రూపాయలు చేసింది. 1000 తర్వాత 2000 చంద్రబాబు నాయుడు గారు హయామే. అదే ఇతనేదో పెద్ద పెన్షన్ ఇవ్వడం అనేది అసలు ఆ సిస్టమే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అన్నట్టు మాట్లాడతారండి. పెన్షన్ ఇచ్చిన వ్యవహారం కాదు, వాళ్ళ చేతికి అందజేయటం అనేది భారతదేశంలోనే ఫస్ట్ టైం చెప్పి వాళ్ళు వాలంటీర్ల ద్వారా ఇవ్వగలిగాం, అది మేమే సాధించామని చెప్పుకున్నారు కదా. చెప్పుకున్నారు. ఏముంది అందులో? కరెక్ట్ సిస్టమ్ని పాడు చేశారు. ఇప్పుడు కరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా చేసి ఉంటే ముందు నుంచి ఇప్పుడు డిబిటీ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుందండి. అవును, కొన్ని లక్షల కోట్లు వెళ్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా వాలంటీర్ని పెట్టి క్యాష్ పెట్టి ఇచ్చారు. వాళ్ళ అకౌంట్లో ఇచ్చారు. ఏముంది? జరగట్లేదు. జరుగుతుంది. నువ్వు చేసిన పనికిమాలిన అలవాటు ఇది. పనికిమాలినాడు వచ్చి పనికిమాలిన అలవాటు చేశాడు. దేశం మొత్తం అకౌంట్లోకి వెళ్తా ఉంటే ఈడొచ్చి పనికిమాలినాడు, నేనేమో నీ ఇంటికి తీసుకొచ్చిస్తా, వాలంటీర్ తీసుకొచ్చిస్తాడు అని ఆడితో పార్టీ పనులు చేయించుకుంటాను ఈయన పెట్టి వీడి చోటు ఇంకొక పని చేయిస్తాను తప్ప అకౌంట్లో వేస్తే ఏమైంది? ఎవ్రీవేర్ నీ ఇంటికి కూరగాయలు వస్తాడు, కూరగాయలు నీ డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా. నీకేంటి అవసరం? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నువ్వు అలవాటు చేసావు వాళ్ళని. ఒక పావురానికి రెక్కలు విరిచి నువ్వు మేత పెట్టినట్టు తర్వాత ఇంకా ఎగరలేదు. నీకు బాగా సివియర్లీ ఇల్నెస్ ఉంది ఎవరికైనా, కుదరదు. వాళ్ళు టోటల్లీ ఇల్లిటరేట్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళకి ఇంటికి వెళ్ళి రీజనబుల్ స్టాఫ్ని పెట్టు. వాళ్ళ వరకు నడవలేని వాళ్ళకి, కదలేని వాళ్ళకి, కనీసం వాళ్ళు నిత్యావసరాలు కొనుక్కోలేని వాళ్ళకి, కదలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి అదే నువ్వు ఇచ్చి పెన్షన్దారులు 20% కూడా ఉండరు వాళ్ళు. వాళ్ళకి ఇంట్లో మిగిలిన వాళ్ళకి అకౌంట్లో వేసాయి. నువ్వు ఒక 10 మంది అలవాటు చేసావు, ఇంటికి వెళ్ళి ఇచ్చి అలవాటు. దానితో వీళ్ళు ఏంటి పడిందంటే అసలు నిజంగా పడిందా లేదా అని బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసేసుకుంటాం అనేది ఒకటి. కాన్ఫిడెన్స్ పోయింది దానికి. ఓకే, నా బ్యాంక్లో నిజంగా పడిందా లేదా అని చూసుకుంటాను వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ బ్యాంక్ దగ్గర లైన్లో నుంచి మళ్ళీ ఆ డబ్బుల కోసం. సో హి క్రియేటెడ్ టోటల్ కన్ఫ్యూజన్. దాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అది సిస్టమ్ అని చెప్పుకుంటున్నారు కదండి. కన్ఫ్యూజన్ ఏం చేస్తాం? ఆడో బతిలేనివాడు, ఆడో పనికిమాలినోడు, చుట్టూ ఇంకో 10 మంది పనికిమాలిన వాళ్ళు చేరారు. ఇదేదో గొప్పదని చెప్పారు. మీలాంటి వాళ్ళు డమా 100 మాగదులు వాయించారు. మిగిలిన వాళ్ళు కూడా పాపం తెలియక మంచోడు ఆ సిస్టమ్ ఏదో గొప్ప సిస్టమ్ లాగా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారు. హి హస్ రూల్డ్ ది స్టేట్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ బగర్ హస్ రూల్డ్ ది స్టేట్. మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినాయి. ఎవరు చేశాడండి ఈ బుద్ధి లేని పని? ఇప్పుడు సొసైటీని పాడు చేయాలంటే ఇలాంటి చెడు పురుగులు చాలు. మంచిని ప్రాపగేట్ చేయడం చాలా కష్టం, చెడుని ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. సో దాన్ని ప్రజలు నమ్మారంటారు. ఏంటి
చెడు జరుగుతోంది ఇక్కడ మనం దాని వల్ల అని చెప్పి ప్రజలు నమ్మారా? ఈ ఒక్క విషయం అని కాదు, చాలా విషయాల్లో చాలా అన్యాయం జరిగింది. ఏ అంశాల ప్రాతిపదికగా ఎన్నికల్లో ప్రజలంతా కూడా కూటమి వైపు నడిచారని మీ భావన? అసలు మెయిన్ ప్రజలకి ఇతన్ని వదిలించుకోవాలని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారండి. ఈడు పోవాలరా బాబు అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చారు. ఏ అంశాల ప్రాతిపదికనది? అసలు ఏ అంశం ఏంటి, అన్ని అంశాలు అసలు ఈడు ఉండకూడదు డిసైడ్ అయిపోయారు. ఏ అంశం ఏంటి ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అసలు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజల ప్రాణానికి గ్యారంటీ లేదు, ద రైట్ టు స్పీక్ అనేది భావ స్వాతంత్రం లేదు. అసలు రాజ్యాంగంలో మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 42, ఆర్టికల్ 22 మొత్తం అన్ని మింగేసాడు. మీరు చెప్పిందంటే నిజంగా దాంట్లో అవన్నీ జరుగుంటే గనక 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత రెవల్యూషన్ లాంటిది ఏమన్నా వచ్చిండేది? వచ్చిందిగా, 3 ఏళ్ల తర్వాత వచ్చిండేదిగా. నిజంగా వచ్చింది రెవల్యూషన్. కానీ వీళ్ళ పోలీసు దాడులు, వీళ్ళ అనకదొక్కుళ్ళు ఇవన్నీ చూసి మరి ప్రజలకు ఉన్నది ఒకటే ఆయుధం ఏంటి, వేరే ఆయుధం పట్టుకోవడానికి పర్మిషన్ లేదు కదా. అవును, ప్రజలకున్న ప్రజాస్వామ్యం ప్రజలకు ఒకటే ఆయుధం ఇచ్చింది, కత్తులు కట్టాలకి పర్మిషన్ ఇవ్వాల. ఇచ్చిన ఆయుధం ఓటు, అది ఇప్పుడు వాడేశారు, వేసేసారు అవుట్. సో పోస్టల్ బ్యాలెట్ కూడా అట్లాగే జరిగిందా? అందుకే లేడుపు నిజమేనా? అదే అసలు ఆ విషయంలో నిజంగా 80% గుద్దాలు పడేశారు. అందుకే కుర్రో ముర్రో అని ఏడుపు. ఎవరు గుద్దారు? టీడీపీ వాళ్ళు గుద్దుకున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళే వచ్చి వేశారు? ఎలా గుర్తుకుంటారు? అర్థం లేకుండా మాట్లాడతారు సీనియర్ జర్నలిస్టులు, అలా మాట్లాడకూడదు. ఎంప్లాయీస్, బాధ్యత గల ఉద్యోగులు ఓట్లు టీడీపీ వాళ్ళు ఎలా గుర్తుకుంటారు? కాదు, ఉద్యోగులు అన్న వాళ్ళు నిజంగా ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారా? వాళ్ళు ఏమన్నా పోస్టల్ బ్యాలెట్ విషయంలో అంత రాద్ధాంతం ఎందుకు జరిగింది? అటు లేదు కూటమికి వేశారని చెప్పి వాళ్ళు, లేదు మా వైపు వేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు 5.5 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వేశారు అని వాళ్ళు అనుకుంటే కాదండి సార్, ఈ ఓటుని ఎన్వాలిడ్ చేయాలి, ఈ ఓటుని ఎవడైనా ఒక పొలిటికల్ పార్టీ వాడు ఓట్లు ఇన్వైట్ చేయాలి అని అడిగాడంటే అసలు వాళ్ళు ఏమనుకోవాలి? ఈ అమ్మ వీళ్ళు 5 ఏళ్ళు ఎలా ఉన్నిచ్చారా ప్రభుత్వాలు అని సిగ్గుపడుతున్నారు. గతంలో ఓట్లు వేసిన జనం చీ అనుకుంటున్నారు. ఓట్లు ఇన్వాలిడ్ చేయమని అడుగుతాడంటే ఇదే పొలిటికల్ పార్టీ ఓట్లు ఇన్వాలిడ్ చేయమని అడుగుతాడేంటి సదాసి? అంటే అనుకున్న విధంగా జరగలేదని చెప్పి వాళ్ళ భావన అయిండొచ్చు కదా. దాంట్లో వీడికి వేసుకో, వీడికి ఓట్లు వేసినవి వ్యాలిడ్, వీడికి ఓట్లు లేకపోతే ఇన్వాలిడా? రేపోతే 70% ఇన్వాలిడ్, నాకు వచ్చిన 30% వ్యాలిడ్, నాకు 100% ఓట్లు వచ్చినాయి అంటాడా? సో ప్రజలకు అర్థమైపోయింది.